హే గైస్, నేను మా ఫ్రెండ్స్ అందరం మా ఇంట్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేయండి. సో అంతమందికి బిర్యానీ చేయడానికి వెజల్స్ నా దగ్గర లేకుండా సో కిందికెళ్ళి మా బ్రదర్ ని అడిగి తీసుకొచ్చేసాను అనమాట. ఫస్ట్ మేమైతే పక్కింట్లో తెచ్చుకున్న వెజల్ ని పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే గుప్పెడు హోల్ స్పైసెస్ యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసాం. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత కడుపు మంటకు సరిపడ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాం. ఆ తర్వాత ఇంట్లో మిగిలిన జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం యాడ్ చేసి మిక్స్ చేసాం. మా కుకింగ్ మాస్టర్ ఇక్కడ టిప్ చెప్పాడనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే టమాటోస్ యాడ్ చేస్తే కింద అడుగంటకుండా ఉంటుందంట. అలా టమాటోస్ వేయగానే ఇంట్లో ఏ ఏ మసాలా పౌడర్స్ ఉన్నా అన్ని పడకరా అన్నాడు. ఒక్కొక్కటిగా కావాల్సిన అమౌంట్ లో వేసేసాడు అనమాట. అలా మసాలాలు వేయగానే ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన కర్డ్ ఉంటే మొత్తం వేసి అన్నాడు. అసలు బిర్యానీలో కర్డ్ ఎందుకు వేస్తారన్నా అని అడిగితే మనం వేసిన మసాలాల్ని మేనేజ్ చేయడానికి కర్డ్ వాడతాం అన్నాడు. ఓ అవునా అనుకుంటూనే చికెన్ అయితే వేసేసాం. చికెన్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్యాకెట్ మసాలాలన్నీ వేసాడు అనమాట. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అబ్బో ఎన్ని మసాలాలు ఉంటే అన్ని యాడ్ చేసేసాడు. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఉప్పు కూడా యాడ్ చేసాడులేండి, మర్చిపోయాను నేను. ఆ వెజల్ కి మా స్టవ్ హీట్ అయితే సరిపోలేదు, అందుకే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది బిర్యానీ ప్రిపేర్ అవడానికి. అండ్ ఫైనల్ గా గీని కూడా డైరెక్షన్స్ చెప్తూ వేసేసాం. అలా ఆ వేడి వేడి బిర్యానీని వేసుకొని పకోడా వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బో నెక్స్ట్ లెవెల్ అసలు. దట్స్ ఇట్ ఫర్ టుడే. పీస్ అవుట్.